1 2 3 సారీ అలవాటు కదా మార్చుకోలేకపోయాను. ఇక్కడైతే ఓకే, కానీ ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఇలా జరిగితే ఎలా? దేని గురించి అనసూయ నువ్వు మాట్లాడేది అనేగా మీ డౌట్? ఈ స్కిట్ చూడండి, క్లారిటీ వస్తుంది. లెట్స్ వెల్కమ్ రాకీ రాఘవ అండ్ టీ. నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ. ఏడు కొండల బాలాజీ డియర్, ఎంత గొప్పది స్వామి నీ పవర్. నమో నమో వెంకటేశ నమో నమో వెంకటేశ. ఇంగ్లీష్ లో ఏ బి రెండు పక్క పక్కనే ఉంటాయండి. అదేంటో అనసూయ భరద్వాజ్ ఇద్దరు పక్క పక్కనే ఉంటారు. ఏంటి అందం, ఏంటి విచిత్రం? ఇంగ్లీష్ మీ ఇద్దరిని కలిపిందా, మీ ఇద్దరు ఇంగ్లీష్ ని కలిపారో అర్థం కావట్లేదు. ఇంగ్లీష్ లో ఆరు ఎస్ పక్క పక్కనే ఉంటాయండి. రోజా గారు, సెలవుమణి గారు, మీరు ఇంగ్లీష్ ని కలిపారా, ఇంగ్లీష్ మీ ఇద్దరిని కలిపిందా? హలో, ఇంగ్లీష్ లో టీయూ కూడా పక్క పక్కనే ఉంటాయి. టీయూ అంటే తీయడం ఉంచడం. యూవి కూడా పక్క పక్కనే ఉంటాయి. అవును, అంటే ఏంటి? ఉంటావా వెళ్ళిపోతావా? వదిలే ఉంటాను. నీకు అర్థం కావట్లేదు అబ్బాయి. పొగుడుతూ ఉండాలి. పొగడ్తలు మంచివి, పొగడ్తలు అంటేనే మంచివి. హలో, పొగడతంటే రాకెట్ రాగంత ఉండాలి, రాకెట్ అంత ఉండకూడదు. అసలు మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ఫంక్షన్ లో ఏం చెప్పారు? చెడు ఉంటే చెవిలో చెప్పాలి, మంచి ఉంటే మైకులో చెప్పాలి. అందుకే అప్పుడు నేను మంచి అని మైక్ లో చెప్తాను. ఏ మాత్రం ప్రతిదీ చెప్తాడండి బాబు. మైక్ ఎదిక్ట్ అయిపోయాడు. ఏం మాట్లాడతావంటే అంటే నాకు మైక్ సెట్ల వ్యాపారం ఉండేదండి. ఏం మాట్లాడినా మైక్ లో మాట్లాడుతుంటాను, అలవాటు అయిపోయింది. ప్రతి వాడికి ఇంట్లో మైక్ ఉంటదేమో, నాకు ఒంట్లో ఉంటది మైకు. ఫస్ట్ డేటింగ్ లో ఉంటదా? ఫిక్స్ అయిపోయి కదా వెళ్ళిపోవడానికి. ఉంటా ఉంటా. ఎవరు వస్తున్నట్టున్నా చూడండి. నీవు లేని నేను లేను, నేను లేక నీవు లేవు, నేను నువ్వు నువ్వే నేను, నేను నువ్వు నువ్వు నేను లేని ఈ జగమే లేదు. ఎవరు మీరు? ఎప్పుడు చూడలేదు. ఈ ఏరియాలో కొత్తగా వచ్చారా? అదిగొచ్చామండి. కొత్తగా పెళ్ళయింది. ఆవిడగా మీకా? కలిపి పెళ్ళయింది. ఓ సారీ, ఏం చేస్తుంటారు? నాగి జబర్దస్త్. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు జబర్దస్త్ లో. అది ఏడేళ్ళకి ఎంత తొక్కుతున్నా అర్థమవుతుందా? ఓ ఏ టీమ్ లో చేస్తుంటారు మీరు? ఉన్నాళ్ళ బుడంగా ఇక్కడ ఎంత ఉంటాడు. దేవుడి టీమ్ లో చేస్తున్నారా? అబ్బా భలే చెప్పుకుంటున్నారా నువ్వు. నేను మీ పక్కింట్లో ఉంటాను. నా పేరు పురుషోత్తం. మీకేమైనా హెల్ప్ కావాలంటే నన్ను అడుగుతా ఉండండి. మీరు ఓకే, మొహమాట పడకండి. ఎనీ టైం వచ్చి నా తలుపు తట్టండి, నేను మీ మనసు తడతాను. సరేనండి, అయితే లోపలికి వెళ్ళొస్తాం. ఓకేనండి. ఏమండి ఇంట్లో ఎన్ని ఉన్నాయా? ఏమండి పాలు పొంగించాలి, పాల ప్యాకెట్ తీసుకురండి వెళ్ళి. గురుగారు, సామాన్లు ఇంకేం చదువుకోలేదు. ఒక 500 అప్పిస్తారా? పాల ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఒక్క నిమిషం. చెక్ చెక్ మై చెక్ 1 2 3. హలో సోదర మహాశైలారా, మరి ఈ రోజే మన కాలనీ కొత్తగా వచ్చినటువంటి వాస్తవ్యులు శ్రీ నాగి గారు పాలు పొంగించడానికి 500 రూపాయలు లేక నా కాలు పట్టుకుని బతిమాలితే 2% వడ్డీకి 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. సోదర మహాశైలారా, మైక్ లో చెప్తున్నావు అదంతా. మంచి పని ఎప్పుడు మైక్ లో చెప్తుంటానండి. నీ 500 నాకేం వద్దు, ఉండు. బయటికి రా. ఏంటండి ఏటీఎం ఎక్కడుంది? సంతు చివరి ఉంటుంది చూడండి. లేకు, మనం ఏటీఎం కార్డు ఎక్కడుందని అడుగుతున్నాను. సామాన్లు సర్దుతున్నాను కదా, ఎక్కడో పడిపోయి ఉంటుంది. పడిపోయిందా? హలో మై చెక్ సోదర మహాశైలారా, మా పక్కింట్లోకి వచ్చినటువంటి వాస్తవ్యులు శ్రీ నాగి గారి ఏటీఎం కార్డు ఎక్కడో పారేసుకున్నారంటే జాగ్రత్తగా అందరూ చూడండి. ఏమో పిన్ కోడ్ ఎంత? 0202 0202 దాని పిన్ కోడ్ అంట. మైక్ లో చెప్తావేంట్రా? ఎంత ఉంటుంది సార్ కార్డులోని? 50,000. సోదర మహాశైలారా 50,000 ఉన్నాయంటే 0202. మైక్ లో చెప్పావు, చంపేసేమనుకున్నావు. మరి ఈయన బాగా ఫీల్ అవుతున్నారు కాబట్టి సోదర మహాశైలారా, మరి వారు ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి కాసేపు ఉంటారు. నువ్వు లోపల బా. ఏమే చెప్పండి. కొత్తగా పెళ్ళయింది, ఒక్క ముద్దువే. పోండి. సోదర మహాశైలారా, ఇప్పుడే కొత్తగా పెళ్ళినటువంటి దంపతులు శ్రీ నాగి గారు వారి శ్రీమతి గారిని ముద్దడిగారు. ఆవిడ చీపుండి అంది. అయినా సిగ్గు లేకుండా ముద్దు ముష్టెత్తుకుంటున్నాడు, కాళ్ళ వెళ్ళపడి మతి మారుతున్నాడు. భార్యను ఎంతగా బలవంత పెడుతున్నాడు కాబట్టి ఆయన మీద గృహహింస చట్టం మీద కేసు పెట్టాలి. నేను ముద్దడితే గృహహింస చట్టం ఏంట్రా?
ఇక్కడికి వచ్చి సిగ్గు లేకుండా ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు ఒరేయ్, సోదర నువ్వు మహాశైలారా. అన్నట్టు అలా చేయలేదురా. చీ పోండి అంది. అదే ఒప్పుకుంటున్నారు చీ అందే పొండి అంద అయినా సరే ఇంకా కాళ్ళ బతిమాలి ముద్దు అడుగుతున్నాడు. ఏం బతుకు థూ అని కూడా నేను అడుగుతున్నాను సోదర మహాశైలారా. ఇవాళ నైట్ షూటింగ్ ఉంది, నిద్ర లేదు, ప్లీజ్ పడుకోనే ఉంటారు నన్ను. సోదర మహాశైలారా, ఓకేనా? మరి పక్కింటి నాగి గారు నైట్ షూటింగ్ అయిందని చెప్తున్నారు. ఈ రాత్రికి ఆయన ప్రశాంతంగా పడుకునే అమ్మయ్య. ఏర్పాట్లు మనం చేద్దాం సోదరులారా. Thanks రా. ఓకే సోదరులారా. పాపం నిద్ర లేదంటున్నాడు కాబట్టి నిద్రపుచ్చే పనులు ఏమైనా చేద్దాం. నువ్వు అప్పుడు పాటలు ఏవో పాడుతాను ట్రై చేస్తాను అంటున్నావు కదా. ఎరగొట్టేస్తాను. ఒక్క పాట పాడితే నాగి నిద్రపోవాలి. ఏది మైక్ ఇట్టి ఇవ్వండి చూడండి ఎలా పడుకోబెడతాను. సరే నువ్వు మొత్తం అందరినీ పడుకోబెట్టేకు. నాగిగాడు ఒకరిని పడుకోబెట్టి స్కిట్ అదే పైకి లేదు. నెల్లబంక తొంగి పడుకోనీయకుండా పాటలు పాడతారేంటి రా? నువ్వేమన్నా మనుగారు అనుకునే ఉంటారు పడుకోబెట్టడానికి. ఏం నిద్ర రాలేదని రాలేదు, ఉన్న నిద్ర పోయింది. మీకు నిద్ర వస్తుంది వెళ్ళని చెప్తాను. వైజాగ్ ఫణీంద్ర తన మిమిక్రీతో నాగి గారిని రెండో జాము నిద్రలోకి తీసుకెళ్తాడు. ఒకటో జామ్ అయిపోయింది, రెండో జామ్. గురుగారు ఓయ్, నేనండి చేసింది. నువ్వా? ఆ, ఓయ్, అంత లైవ్లీగా చేసావు, నిజంగా దోమలు వచ్చేస్తున్నాయి మనకి ఎంత అనుకో. చేసాను వాళ్ళ పైన చేస్తాను. ఇందులో వెరైటీలు ఉన్నాయి సార్. ఎలాగా? దోమ పొద్దునైతే ఎలా అరుస్తుంది, ఆ. రాత్రి అయితే ఎలా అరుస్తుంది, ఆ. కుట్టినప్పుడు ఎలా అరుస్తుంది, కుట్టిన తర్వాత ఎలా అరుస్తుంది. చెప్పుతో కొడితే ఎలా కరుస్తావు? నువ్వేమన్నా పెద్ద అనుకో పడుకోనే అని ఏదో ఏమన్నా సౌండ్ చేస్తావండి నువ్వు. ఒకసారి అరిచారా? హలో హలో మైక్ చెక్ 1 2 3. సోదర మహాశైలారా, గురుగారు. నాగి గారికి మైక్ లేదు సార్. మైక్ లేదా? అది కుట్టేప్పుడు ఎక్కడ పడిపోయినట్టుందండో. ఏంటి అంత కంగారుగా ఉన్నారు? ఆ టార్చర్ పడలేకపోతున్నానే. మైక్ తెచ్చేసా, ఆడు ఎత్తుకుని సావాలి ఎదవా. ఏమే అందరు సైలెంట్ గా ఉన్నారంటే ఎవరు లేనట్టు అలా సైలెంట్ గా బయటికి వెళ్ళి చల్లగా పిలుచుకుని వస్తాం. ఓకేనా? ఓకే. ఓకే. ఏంటో అలా చూస్తున్నాం? మైక్ కోసం బెంగెట్టుకుని ఎత్తుక్కుని చచ్చిపోతే ఎలా ఉంటుందో చూస్తావని. తొక్క తీసేస్తాను కదా ఎలా తీస్తావు చూద్దామని. డౌన్ నలిపి నలిపేస్తాను కదా నలుపుతాం చూస్తున్నా. ఒరే నేను నేమనలేదు, నువ్వు ఎందుకు అలా చూస్తున్నావు? వాళ్ళందరూ చూస్తున్నారు కదా నేను చూశాను. ఒరే లోపల అనుకున్నా మీకు ఎలా కనిపించినాయిరా? నీకు లైట్లు ఆర్పడం వచ్చి కానీ మైక్ ఆర్పడం రాదురా. మైక్ పెట్టుకెళ్ళినప్పుడు ఆఫ్ చేయాలి కదరా దాన్ని. తొక్క తీసేస్తావా? ఆపండి. మా ఆయన అలా కొడితే నేను ఊరుకోను. నువ్వు మాట్లాడు బంగారం అలాగా. మీరు సెలబ్రిటీ, లోపలికి వెళ్ళండి. మా ఆయన నా ముందు కొడితే నేను చూస్తూ ఊరుకోలేనండి. కావాలంటే ఒక 4 రోజులు పుట్టింటికి వెళ్తాను, మీరు కొడతారో కొరుకుతారో చంపేస్తారో మీ ఇష్టం. ఏమే ఏమండి పుట్టింటికి వెళ్తాను ఎప్పుడు? మీకెలా తెలుసా? లోపల నాకు నైట్ షూటింగ్ ఉందని చెప్పాను కదా, ఎందుకు రండి డిస్టర్బ్ చేస్తారు? ప్లీజ్ వెళ్ళి పడుకోండిరా. ఏదో టీమ్ లీడర్ లాగా బిల్డప్. కాదండి ఆ. ఆడు తోలు తీసేస్తున్నాడు. మన ఊరు వచ్చి తోలు తీయటమేంటి? చూద్దారా మనోడు వచ్చి మనకే వార్నింగ్ ఇస్తున్నాడు. ఏంట్రా అందరు సైలెంట్ గా ఉన్నారు? లోపలికి వెళ్ళి ఏం కూసేవరా నువ్వు? అన్నాను రా, నువ్వు బొగడాగాడు అన్నాను. ఏం చేస్తారా? ఎక్కడెట్టారా లోపల మైకు? ఎక్కడా పెట్టలేదు రా, వేసావు నువ్వే దొరికేసేవరా. ఏంటి గోల? నీ గోలంటే నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను కదా. నన్ను తిడతారా? నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను. మా పుట్టింటికి పోతా. సోదర మహాశైలారా, నాగి గారిని వారి శ్రీమతి ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోతుంది కాబట్టి తెలీదు. మరి ఇన్ని రోజులు కూడా ఆయన భోజనం ఎక్కడ చేస్తాడో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో చేస్తాను రా. సిగ్గు లేకుండా పక్కల మీద పడి తింటాను అంటాడు. అదేం బతుకు అసలు. సోదర మహాశైలారా, కాలు పట్టుకుని బతిమాలుతున్నాడు. వీడిదేం బతుకని అడుగుతున్నాను. మరి మంచి పని చేయడానికి ఎప్పుడు ఆయన వెంటే ఉంటామని చెప్పి మనం చేసుకుంటాం. నాగి గారి దగ్గరికి వెళ్ళిపోతున్నాం సోదరులారా. థ్యాంక్ యూ. ఇదేం అడిక్షన్ రోజా గారు? పక్కింటి వాడిని టార్చర్ పెట్టడానికి మైక్ అలా ఉపయోగపడింది. చాలా సరదాగా అనిపించింది. వెరీ నైస్. మనో గారు ఎక్సలెంట్ గా ఉంది, సూపర్. థాంక్స్.